డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని తప్పించి నారా లోకేష్ గారు ఆ సీట్లో కూర్చోబోతున్నారు. ఇది ఒక పాయింట్ అయితే. అండ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకుండా ఆయన వేరే పొజిషన్కి వెళ్ళిపోతున్నారు. ఇది జరుగుతోంది. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఇంత హై పొజిషన్స్లో ఉన్న రాజకీయ నాయకులు ఇలా కామెడీ చేయాలని ఎలా అనిపిస్తుంది అనేది నాకు తెలియట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఐఎమ్ వాచింగ్ ద న్యూస్ ఫ్రమ్ లాస్ట్ 48 hours. అసలు పైనుండే ఢిల్లీ అధినేతలు కూడా ఒప్పేసుకున్నారు. రాజ్యాంగంలో పోయిన ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 2 డిప్యూటీ సీఎంలు ఉంటే తప్పేంటి? ఆయననేం తీసేయట్లేదు. వీళ్ళు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగానే ఉండొచ్చు, నారా లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ నుంచి డిప్యూటీ సీఎంగా ఉండాలి అని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అనేది వివక్ష ఎక్కడ వచ్చింది అంటే, కొంతమంది ఉంటారు కదా కింద వెనకాల పోక్ చేసేవాళ్ళు. అందరు రాజకీయ నాయకులంతా వాళ్ళు ఒకటేనండి, టీడీపీ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. అది ముందు నేను క్లారిటీ ఇచ్చేస్తున్నా. ఇక్కడ విడిపోవడం అనేది జరగదు. విడిపోవడం అనేది జరిగితే ఇంకొకటికి నువ్వు జుట్టు ఇచ్చినట్టే. మన జుట్టు మన చేతిలో ఉన్నప్పుడే కరెక్టే. ఇంకోటి చేతిలో జుట్టు అయితే ఇవ్వడు. చంద్రబాబు నాయుడు కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి పనులు చేయరు. కొడుకు మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అది ముందే చేస్తాడు. ఆయన ఎక్కడ డివైడ్ చేయాలో ఆయన రాజకీయ నాలెడ్జ్కి అందరూ హ్యాట్స్ ఆఫ్, ఇంక్లూడింగ్ మన రేవంత్ రెడ్డి గారు కూడా. ఆయన గురువేగా, అక్కడి నుంచే కదా వచ్చింది ఈయన కూడా. సో అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు. సో అలాంటిది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఎవరైనా పసిగడతారంటే ఎవ్వరూ పసిగట్టరు, ఇంక్లూడింగ్ ఆ రాజ్యాంగం ఉన్న వాళ్ళు కూడా. సో ఈ క్లారిటీ నేను ఇచ్చేస్తున్నాను. విడిపోవడం అనేది జరగదండి. ఎందుకంటే కూటమిగా ఉంటేనే అవతల వాళ్ళు ఇంకొకసారి పంజా వేయడానికి చూడరు. ఇక్కడ నేను టీడీపీకి సపోర్టా, జనసేనకి సపోర్టా, బీజేపీకి సపోర్టా అని పక్కన పెడితే, ముందు ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడు జరగబోతున్నది అనేది ఇంకా మనం చూడట్లా. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలన కదా అక్కడ జరిగింది. ఇక్కడ సంవత్సరం కూడా కాలేదు కదా. ఇంకా సంవత్సరంలోనే నువ్వు ఇన్ని విధ్వంసాలు జరిగిపోతున్నాయి. నువ్వు అడుగు పెట్టేశావు. నువ్వు అడుగు పెట్టడం వల్లే ఇంత జరిగింది. అతన్ని తీసుకొచ్చి ఇంత చేశారు. పిఠాపురంలో ఏమీ చేయట్లేదు. ఆ పిఠాపురంలో వంగా గీత అయితే డోర్కి వెళ్ళి తలుపులు తట్టి ఎప్పుడు తెరిచినా తలుపులు తెరిచి ఉంటేది, నువ్వు ఉండట్లేదు అని మాటలు మాట్లాడుతున్నావే. అదే వంగా గీత హయాంలో పిఠాపురంకి ఆ న్యాయం జరుగుంటే ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంచుకుంటారు? ఫస్ట్ పాయింట్, యాజ్ ఏ హ్యూమన్ నాకు పొలిటికల్ నాలెడ్జ్ లేని ఒక హ్యూమన్గా మాట్లాడతాను నేను ఇప్పుడు. నెక్స్ట్, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న రకంగా మాట్లాడితే, కూటమి విడిపోతే ఎవరికి నష్టం? ఆల్రెడీ అధపాతాళంలో ఉన్న ఆంధ్ర ఇంకా లోతుకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కొట్టుకుంటారు కానీ మనకేం సంక్షేమ పథకాలు ఇస్తారు? వీళ్ళేం మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు వచ్చిన 9 నెలలకు కూడా ఇంతవరకు ఒక సంక్షేమ పథకం లేదు, ఒక ఉద్యోగ విడుదల లేదు, గ్రూప్ 1 గ్రూప్ 2లకి నోటిఫికేషన్లు లేవు, అసలు పథకాలు లేవు. అంటే ఆల్రెడీ సగం నాశనం చేసేసిన రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎంత టైం పడుతుంది? నువ్వు వచ్చిన వెంటనే నీ ఇష్టం వచ్చినట్టు బిల్స్ పాస్ చేసేస్తే ఆ భారం అంతా మన మీదే పడుతుంది. మనం కట్టాలి డబ్బులు ప్రజలుగా, ఆంధ్ర ప్రజలుగా. సెకండ్ థింగ్, వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి హైప్ వచ్చేస్తుంది. 2-3 ఉంటారు కదండి పోక్ చేసేవాళ్ళు. ఏ మందు సిట్టింగుల్లోనో ఎక్కడో కూర్చున్నప్పుడు అన్న వెళ్ళి సార్కి చెప్దాము, మనం మాట్లాడుకోవడం కాదు, మీరు మాట్లాడితేనే బాగుంటుంది, మీరు చేస్తేనే బాగుంటుందని ఏదో రాజకీయాలు చేస్తారు కదా. అలాంటి దాంట్లో ఆయనకి మంచి పేరు వస్తోందేమో. మంచి పేరు వస్తే మంచిదేగా, ఇంకొకసారి కూడా మనమేగా గెలుస్తాం. ఇప్పుడు 10 మందిలో ఒకటి వల్ల మంచి పేరు వస్తే 9 మందికి మనకేగా మంచి. నువ్వెందుకు దాన్ని తగ్గొట్టడం అనే ఉంటారు కదా కొంతమంది. వీళ్ళు చేసిన ఒక ప్రపోజల్, నారా లోకేష్ గారిని కూడా మేము డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నాము, కానీ ఆయన ఆ పొజిషన్ ఆయనకు అలాగే ఉంటుంది. ఈయన కూడా ఎంతమంది డిప్యూటీ సీఎంలైనా ఉండొచ్చు. ఎట్లంటే 5 రాజధానులు కావాలి అని పూర్వ ప్రభుత్వం ఎట్లయితే అనిందో, అలాగా 5 డిప్యూటీ సీఎంలు పెట్టుకొని నడిపి రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో అనేది మనకందరికీ తెలిసిందే. సో అలాంటి తెలిసినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందా అంటే ససేమిరా తీసుకోదు. ఎందుకంటే మార్చిలో నాగబాబు గారు మంత్రి పదవిలోకి ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్త ఉంది. అది ఏంటంటే మంత్రి శాఖని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, కొత్త మంత్రుల్ని తీసుకొచ్చి ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఎక్స్పాన్షన్ విల్ హ్యాపెన్. ఆ ఎక్స్పాన్షన్లో నువ్వు ఉన్న మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ చేస్తే అదెవరు చేస్తారు? అక్కడ ఇంకెవరైనా పెట్టాలా? లేకపోతే అంతేగాని హోంమంత్రి శాఖతో తీసుకొచ్చి ఐటీని తీయాలా? ఇలాంటివన్నీ చేయడం వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉండదండి. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా
ఎవరి డెసిషన్స్ అన్నీ తీసుకునేది పెద్ద ఆయన డెసిషన్ పరంగానే ఇవన్నీ తీసుకుంటుంది. ప్లస్ ఇందులో బీజేపీ కూటమి అంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి మోడీ గారి దృష్టికి కూడా తీసుకోవాలి. కానీ ఇష్టం వచ్చిన డెసిషన్లు మార్చేస్తే రాష్ట్రం ఏమవుతుంది? ముందు అసలు రాష్ట్రానికి రాజధాని లేదు, అది చెయ్యండి. ముందు సచివాలయం కట్టండి, ఇవన్నీ చెయ్యండి. ఇవి ఆలోచించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ప్లస్ పథకాలు ఏవైతే వాళ్ళు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన ఈ అజెండా ఏదైతే ఉందో, సూపర్ 6 ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళు చెయ్యాలి. అవి ఈ ఇయర్ ఇంకా నెక్స్ట్ జూన్ వాళ్ళు నెక్స్ట్ జూన్ 2025 లోపల, జూన్ 2025 ఇంకా 5 నెలలే ఉంది అంతే కదా. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అంతేనా? జూలైలోనే జూన్లోనే చేసి ఉంటారు. ఈ 5 నెలల్లో వాళ్ళు దానికి హామీలు నిలబెట్టుకోవాలి. లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వం అనేది మళ్ళీ పడిపోతుంది టీడీపీ అనేది. ఇలాంటి అవకతవకలకి చంద్రబాబు నాయుడు గారు ఆస్కారం ఇస్తారు అంటే లేదండి. బట్ బిల్లు పెట్టిన వాస్తవం అది ప్రపోజల్ తీసుకుని వెళ్ళిన మాట మాత్రం వాస్తవం చాలా గుప్పమంటోంది. కూటమి విడిపోతుందేమో, జనసేనని తొక్కేస్తారేమో అంటే అలాంటివి ఏమీ జరగవండి. చంద్రబాబు నాయుడు అంత నాస్టీ డెసిషన్ అయితే తీసుకోరు. నారా లోకేష్ గారు దానికి మొగ్గు చూపుతారు అనుకోవడం కూడా తప్పే. ఆయన కూడా తీసుకోడు. ఎందుకంటే నారా లోకేష్ గారి బ్రెయిన్ కొంచెం షార్ప్గానే పనిచేస్తుంది వచ్చిన తర్వాత నుంచి. బికాజ్ ఎవరైతే ఆయనని విమర్శించారో ఆ విమర్శల నుంచి ఆయన చాలా వరకు 90% వరకు ఆయన దాని నుంచి బయటపడ్డారు. బికాస్ ద డెసిషన్ మేకింగ్ ఇస్ లైక్ వాళ్ళ ఫాదర్ ఎలా ఆలోచిస్తారు, ఈయన కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. దానితో ఇంకొక బ్రెయిన్ దొరికింది, పవన్ కళ్యాణ్ గారి బ్రెయిన్. దానితో పెద్ద ఆయన మోడీ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసే కూటమి. ఈ కూటమిని విడదీయడం ఎవరు సాధ్యం కాదు. వెనకాల నుంచి ఉండే కొంతమంది మొరిగే, అంటే ఏనుగు వెళ్తుంటే చీమ వెళ్ళి నేను అడ్డుకుంటాను అన్నట్టుగా చేసే వ్యాఖ్యలే ఇలా దుమారాన్ని రేపుతున్నాయి. అలాంటి జరగదు. ఒకవేళ నిజంగా అలాంటి జరిగిందంటే ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అధపాతాళంగా వెళ్ళిపోవడమే కరెక్ట్ అనమాట. ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇప్పుడు ఆయన కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వెళ్ళరండి చిరంజీవి గారు అనేది. అది వాస్తవమా కాదా? కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చినా చిరంజీవి గారు ఇంకోసారి అడుగు పెట్టరు. సో పాలిటిక్స్లోకి ఆయన వెళ్ళరు. ఆయన ఆశయాల్ని తమ్ముడు చేస్తున్నాడుగా చాలుగా. వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్పారు కదా, నా చిన్న కొడుకు చేస్తున్నాడు చాలు, నా పెద్ద కొడుకు ఆశయాన్ని నిలబెడుతున్నాడు అని. మేబీ వెనకాల నుంచి ఏమైనా ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఇట్లా తింటూ మాట్లాడుకుంటున్నప్పుడు ఏమైనా రాజకీయాల గురించి వాళ్ళు నిజంగా మాట్లాడుకుంటే అలాంటి సలహాలు ఏమైనా ఇవ్వచ్చేమో. కానీ చిరంజీవి గారి ఇంట్లో ఒక్కసారి గడప దాటి చెప్పులు వదిలి లోపలికి వెళ్ళిన తర్వాత బయట బ్యాగేజ్ని లోపలికి క్యారీ అవుట్ చేయరు అని చాలా మనం వినే ఉంటాము. మేబీ ఇలాంటి తమ్ముడికి ఏమైనా సందేశాలు, నా ఆశయాల్ని, ఆంధ్ర రాష్ట్రం ఇలా బతకాలి, ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉండాలి అనేవి ఏమైనా ఇన్ఫర్మేషన్, ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వచ్చేమో. కానీ ఆయన మాత్రం మరి ఇంకోసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టరు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళి ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎంతో ఇబ్బందులకు లోన్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చారు. నా జీవితం కళకే అంకితం అని ఒకసారి డిసైడ్ చేసుకున్న తర్వాత కళా భీమానిగా, కళాకారుడుగానే ఆయన చనువు చాలిస్తానని మొన్న కూడా ఏదో రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు.